తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు నేతలు. పార్టీలకు అతీతంగా ఐలమ్మ 129వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు ఐలమ్మకు నివాళులర్పించారు. ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. గడిలపై గలమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలుస్తారని స్మరించుకున్నారు ముఖ్యమంత్రి. అసెంబ్లీ ఆవరణలో చాకలి ఐలమ్మ ఫోటోకు నివాళులర్పించారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. నిజాం నిరంకుశత్వాన్ని, దొరల అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి కొట్లాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు నేతలు. రవీంద్ర భారతిలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించింది సర్కార్. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున మంత్రులు జూపల్లి, పొన్నం, రాజ్యసభ సభ్యులు అనిల్, ఎమ్మెల్సీ కోదండరాం అటెండ్ అయ్యారు. తెలంగాణ వీరనారి ఐలమ్మను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రులు. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తుందని, కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వారి జీవన విధానం, పోరాట పటిమను మనమందరం అలవర్చుకుని, అది విద్యార్థులైనా, రాజకీయ నాయకులైనా, విరుద్ధ యువతైనా అందరూ కూడా వారి స్ఫూర్తిని తీసుకుని ప్రతి సమస్య పట్ల దృఢసంకల్పంతో ఏ మాట మాట్లాడి ఏ పని చేసినా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకొని వారు నిజంగా స్ఫూర్తిని తీసుకుని పనిచేస్తే డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అప్పుడైతే. ఆనాడు నిజాం ప్రజాకారులలో ఉన్నటువంటి నిరంకుశతో జాగీర్దారులకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి చాకలి ఐలమ్మ ఒక స్ఫూర్తిదాయకమైతే ఆనాడు నుంచి ఈనాడు దాకా అనేక మంది బడుగు వర్గాలు సర్వాయి పాపన్న గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, ఇట్లా రకరకాల అనేక వందల వేల మంది గిరిజన నాయకులు, గౌరవం మీన్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది అనేక రకాలుగా ఒక లిస్టు చూస్తే మొత్తం ఒక గంట సేపు చదివిన మంది షాతిని ఎదురొట్టి నిలిచి పోరాడినారు. చాకలి ఐలమ్మ మహిళా చైతన్యానికి ప్రతీక అని కొనియాడారు ఎంపీ లక్ష్మణ్. బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ముఖ్య నేతలతో కలిసి ఆమె ఫోటోకు నివాళులర్పించారు ఎంపీ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు లక్ష్మణ్. చాకలి ఐలమ్మ ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా ఈ ప్రాంతం స్వతంత్రం కావాలి, నిజాం యొక్క ఉక్కు పాదాల నుంచి మరి విముక్తి పొందాలని చెప్పి మరి తిరుగుబాటు చేసి పోరాటం చేసినట్టు వీరనారి చాకలి ఐలమ్మ. ఆనాడు రజాకాల ద్వారా లేదా నిజాం తొత్తులైనటువంటి ఆ రోజు జమీందారులు, దేశ్ముఖులు, దొరలకు ఎందుకు పన్ను కట్టాలి, ఇది భూమి నాది, పంట నాది, పండించిన ధాన్యం నాది, ఈ దొరలకు, జమీందారులకు ఎందుకు పన్నులు కట్టాలని తిరుగుబాటు చేసినటువంటి మొదటి మహిళ చాకలి ఐలమ్మ. తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిన మహనీయురాలు చాకలి ఐలమ్మ అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఆది శ్రీనివాస్. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని మరణం చేసుకొని వారిని ఈ తరం పూర్తిగా తీసుకొని ఎక్కడైతే అణచివేత, ఎక్కడైతే అక్రమాలు, ఎక్కడైతే అహంకారపూరితమైనటువంటి భావాలతోటి అణచివేయాలని చెప్పని చూస్తున్నటువంటి వారికి ఎదురొడ్డి నిలిచిన ఈ ఐలమ్మ పోరాట గాథను పూర్తిగా తీసుకొని ఎప్పుడు కూడా ఈ తరం వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి సందర్భం. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలో ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. పెద్ద ఎత్తున
ఇలా ఐలమ్మ యొక్క అభిమానులు, ఐలమ్మ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇలా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొనే ఈ యొక్క రాజకీయాలలో కూడా ఒక చైతన్యం తేవాలని ఒక ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి కానీ అధికారికంగా ఘనంగా జరిపించడం జరుగుతూ ఉంది. చాకలి ఐలమ్మ ఆశయాలను, స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. హన్మకొండ న్యూ సాయంపేటలో ఎంపీ కావ్య, మేయర్ సుధారాణితో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. ఇక భూపాలపల్లిలో రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు నేతలు.